రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక నామాలగడ్డ కుంటలో పడి 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన ఒక నిరుపేద కుటుంబంలో ఈ ఘటన తీరని శోకాన్ని నింపింది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా హిమాయత్ నగర్ మండలం పత్తి గ్రామానికి చెందిన మరోటి పాంచాల్ ఉపాధి నిమిత్తం అబ్దుల్లాపూర్ మెట్ వచ్చారు. గండి చెరువు సమీపంలోని ఒక ప్రైవేట్ సంస్థలో వాచ్మెన్గా పనిచేస్తూ తన పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఆయన కుమారుడు పాంచాల్ నరేష్ నాథ్ అక్కడి ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత నరేష్ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామం అంతా వెతికిన ఫలితం లేకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టగా ఆదివారం నామాలగడ్డ కుంటలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుకొని ప్రయోజనం అవుతాడనుకున్న కుమారుడు ఇలా అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.